వామ్మో 300 కోట్లు ఏంటి అని అనుకుంటున్నారా? ఒక ఏడాదిలో మెగా హీరో అందరూ సినిమాలు కలిపి టాలీవుడ్ కు చేసే యావరేజ్ బిజినెస్ ఇది ఒక రికార్డు. ఇండియాలోనే ఈ రేంజ్ లో రెవెన్యూ జనరేట్ చేస్తున్న ఫ్యామిలీ మరొకటి లేకపోవడం విశేషం. చిరు సినిమా వస్తుందంటే ఆ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చాలా గ్యాప్ తర్వాత చిరు చేస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాతో చిరు మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే చిరు మార్కెట్ ఎంత లేదన్న 50 కోట్ల రూపాయల బిజినెస్ ఈజీగా చేస్తుంది. ఇక పవన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమాలోకి చిరు తర్వాత ఆయన స్థానంలో పవన్ వచ్చి కూర్చున్నాడు. ఇక నుంచి ఏడాదికి 2 సినిమాలు చేయాలని డిసైడ్ అవడంతో కనీసం 50 కోట్లు లెక్కేసుకున్న పవన్ ఏడాదికి 100 కోట్లు బిజినెస్ చేస్తాడు. అది కూడా యావరేజ్ మూవీస్ అయితేనే. ఆ సినిమాలు హిట్ అయితే ఇక ఆ రేంజ్ అంతా వేరుగానే ఉంటుంది. మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడితో 70 కోట్లకి ఎంటర్ అయ్యాడు. రామ్ చరణ్ 40 కోట్ల మార్కుతో సరిపెట్టుకున్నాడు. ఇవన్నీ పెద్ద తలకాయలు. వీళ్ళు కాకుండా 20 కోట్లు తెచ్చే సాయి తరం, 15 నుంచి 20 మధ్యలో మార్కెట్ లో ఉన్న వరుణ్ తేజ్, మినిమం కలెక్షన్స్ కోసం అల్లు శిరీష్ కూడా లైన్ లో ఉన్నాడు. సో మొత్తానికి వీళ్ళందరూ లెక్క కలుపుకుంటే ఈజీగా 300 కోట్లు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మెగా ఫ్యామిలీ వల్ల పరిశ్రమకు చేతి నిండా పని దొరుకుతుంది అనమాట.